దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనందరం కూడా సిద్ధపడదాం. కొద్ది నిమిషాలు ప్రభువు మాట ద్వారా మనందరం దర్శించబడదాం. దేవుని యొక్క వాక్యమే మనల్ని బ్రతికిస్తూ ఉంది. మన బాధలలో అది మనకు నెమ్మదిని దయచేయబోతా ఉంది. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి. వాక్యం ద్వారా మనందరం బలపరచబడి మనం తిరిగి వెళ్ళబోతున్నాం. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా తన వాక్కుతో బలపరచబోతున్నాడు. తన కృపలను మనకు అనుగ్రహించబోతున్నాడు. ఈ ప్రపంచంలో మనం చూస్తున్నప్పుడు చాలా లోయలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా లోయలు ప్రియులారా, గమనిస్తూ ఉంటే ఈ లోయ ప్రాంతాలను మనం చూస్తూ ఉంటాం. పర్వతాలు అయితే ఎత్తుగా ఉంటాయి. లోయలు అంటే బాగా లోతుగా ఉంటాయి. లోతైనవి, కిందకు ఉన్నవి, డౌన్ ప్లేసెస్ మనము చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ లోయలను గూర్చి బైబిల్ గ్రంథంలో కూడా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో కొన్ని లోయలను గూర్చి మనం ఆలోచన చేయవచ్చు. కొన్ని లోయలు బైబిల్ గ్రంథంలో అనేకమైన లోయల గురించి వ్రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క లోయ కూడా ఒక్కొక్క పాఠాన్ని మనకు నేర్పిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనందరి జీవితాల్లో కూడా ఖచ్చితంగా ఈ లోయ అనుభవాలు గుండా మనం వెళ్తూ ఉంటాం. మన అనుదిన జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో అనేక పర్యాయాలు ఈ లోయల గుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ లోయ అనుభవాల గుండా వెళుతున్న పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మన జీవితాల్లో ప్రతి అనుభవం ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి అనుభవం మన జీవితాల్లో ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. ఈ మధ్య కాలంలో నేను ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక సహోదరుడు తన ఇంటికి ఆతిథ్యం నిమిత్తం తీసుకుని వెళ్ళారు. తీసుకుని వెళ్తున్నప్పుడు నేను ఆతిథ్యం చేస్తూ ఉన్నాను. ఆ భోజనం చేస్తున్నప్పుడు ఆయన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చెప్తూ అంటున్నాడు, అయ్యా, కొద్ది కాలం క్రితం నేను ఏ విధమైన తప్పిదము చేయకపోయినా 4 నెలలు జైల్లో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఆ అనుభవాన్ని గురించి ఆయన పంచుకుంటున్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఒక జత బట్టలతో వెళ్ళిపోయానండి. ఎక్కడో చెన్నై తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ జైల్లో ఉండే పరిస్థితి, ఒకే జత, కనీసం ఎవరిని కూడా వచ్చే పరిస్థితి లేదు. అనుభవించిన అనుభవము చాలా వర్ణనాతీతం అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. ఎందుచేతనంటే తనకంటూ ఒక అనుభవం, మనందరి జీవితాల్లో కూడా కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవాలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కొన్ని లోయలను గూర్చి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లోయలు నేర్పిస్తున్నటువంటి పాఠాలేంటి, ఎటువంటి అనుభవాలను ఈ లోయలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటే మొట్టమొదటి లోయను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి లోయ కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఇక్కడ ఒక లోయ కనిపిస్తూ ఉంది. ఆ లోయ పేరు ఏమిటంటే గాఢాంధకారపు లోయ. చెప్పండి, అందరూ కూడా చెప్పండి, ఏ లోయ అది? గాఢాంధకారపు లోయ. చూడండి, ఇక్కడ లోయను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ లోయ ఎటువంటి లోయ అంటే గాఢాంధకారపు లోయ. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. స్తోత్రం కలుగునుగా. ప్రియులారా, ఇక్కడ ఒక లోయను గూర్చి కీర్తనకారుడైన దావీదు మాట్లాడుచూ ఉన్నాడు. ఈ లోయ ఎటువంటి లోయ అంటే ఇది గాఢాంధకారపు లోయ. గాఢాంధకారపు లోయ. ప్రియులారా, ఈ కీర్తన మనం ధ్యానం చేస్తే కీర్తనకారుడు దావీదు
రచించిన కీర్తన. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకు లేమి లేదు అని చెప్తా ఉన్నాడు. ఏమండి, ఆయన నన్ను పచ్చిక గల చోట్ల పరుండ చేస్తాడు, అంటే సమృద్ధికరమైన ఆహారాన్ని నాకు అనుగ్రహిస్తాడు. తర్వాత అంటున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిసి, హి విల్ లీడ్ మీ, ఆయన నన్ను నడిపిస్తాడు. తర్వాత నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు. తర్వాత అంటున్నాడు మరలా, నీతి మార్గములో ఆయన నన్ను నడిపిస్తున్నాడు. ప్రియులను గమనించాలి, ఇలా మాట్లాడుతూ ఒకవేళ నన్ను ఆయన గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన, లేదా ఆయన నన్ను నడిపించిన, ఈ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? గాఢాంధకారపు లోయ. ఇక్కడ ఒక లోయను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఇది సంతోషకరమైన లోయ కాదు, ఇది ఆశీర్వాదకరమైన లోయ కాదు, ఇది దీవెనకరమైన లోయ కాదు. ఇది ఎటువంటి లోయ అంటే గాఢాంధకారం. సరే, గాఢాంధకారపు లోయ. ఈ లోయలో అంతా చీకటి, ఈ లోయలో వెలుగు లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తున్నాము కదా, అది ఎలాంటి లోయ అంటే గాఢాంధకారం. మన జీవితాల్లో కూడా చాలాసార్లు ప్రతీదీ చీకటిగా అనిపిస్తుంది, చీకటి అనుభవాలు. ఏమండి, గాఢాంధకారపు లోయ, వెలుగులేని పరిస్థితి, ఎక్కడ చూసినా భయంకరమైన చీకటి. ఈ రోజున మనం ప్రజలను చూస్తూ ఉన్నాం, అనేక మంది అంధకారములో తిరుగులాడుచు ఉన్నారు, అనేక మంది అంధకారములో తిరుగుచున్నారు. అందుకనే మన పూర్వీకులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చి ఉన్నారు, నేను అంధకారములో ఉన్నాను, నన్ను వెలుగులోనికి నడిపించు దేవుడా అని ప్రార్థనలు చేస్తూ వస్తూ ఉన్నారు. చాలా మంది అంధకార జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఏమండి, గాఢాంధకారపు లోయ అనుభవం. కీర్తనకారుడైన దావీదు ఏమని అంటున్నాడంటే, ఒకవేళ నా జీవితంలో కూడా గాఢాంధకారపు లోయ అనుభవం కూడా వెళితే, నేను వెళ్ళినా పర్వాలేదు, నేను సంచరించినా పర్వాలేదు. ఎందుకు పర్వాలేదు అంటున్నాడంటే, ఆ లోయలో కూడా దేవుడు నాకు తోడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. గాఢాంధకారపు లోయలో నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది. నీ జీవితంలో ఒకవేళ చీకటిగా అనిపిస్తూ ఉందేమో, వెలుగులేని పరిస్థితిని ఒకవేళ నువ్వు అనుభవిస్తున్నావేమో, ఎక్కడికి చూసినా ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి నీకు ఎదురవుతుందేమో. చీకట్లో ఎటు వెళ్ళాలో తెలియదు, ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనక్కి వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు, అటు వెళ్ళాలో తెలియదు. ఒక లోయ అనుభవం, కనిపించని పరిస్థితి, అంధకార పరిస్థితి మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటే, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ లోయలో నువ్వు ఒంటరివి కాదు, ఆ లోయలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. యు ఆర్ నాట్ అలోన్, నీవు ఒంటరివి కాదు. అందుకనే కీర్తనకుడు ఏమంటాడు తెలుసా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను, స్తోత్రం కలుగునుగా, నాకే అపాయం కలగదు, అక్కడ ఏ దయ్యము నన్ను ఏమీ చేయలేదు, ఏ సాతాను క్రియ నన్ను ఏమీ చేయలేదు, ఏ యొక్క విష జంతువులు నన్ను ఏమీ చేయలేవు. ఎందుకో తెలుసా, నీవు నాకు తోడై ఉన్నావు, నేను భయపడను, నీ దుడ్డి కర్ర, నీ దండము. నీకెవరు తోడుగా ఉన్నారు? ఏమండి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు ఎన్ని పర్యాయాలను వాగ్దానం చేశాడు, భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఏమంటున్నాడు? భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉన్నాను. ఒకవేళ అంధకార లోయలో, గాఢాంధకారపు లోయలో, గాఢాంధకారపు సమస్యల వంటి లోయలో, అంధకారం అనేటువంటి సమస్యల లోయలో, ఏ దారిన వెళ్ళాలో తెలియని పరిస్థితిలో,
ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో, ఒకవేళ ఆ భయంకరమైన పరిస్థితిలో నువ్వు బాధపడుతూ ఉంటే ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు, భయపడకు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఆ లోయలో నీకు తోడుగా ఉన్నాను. స్తోత్రం కలుగునుగా. ఏమండి, వాగ్దానం చేసిన దేవుడు మనతో ఉన్నాడు కదా. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించామో అప్పుడే ఆయన నీ హృదయంలోనికి వచ్చేసాడు కదా. ఆయన నీతో ఉన్నాడు కదా. అనేక పర్యాయాలు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు ఒక పక్క నుండి ఆయన మెల్లని స్వరమునికి వినిపిస్తూ ఉన్నాడు కదా. ఆ లోయలో కూడా నీతో ఏమంటాడంటే, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. అంధకారం అనుకుంటున్నావు, బయటికి రాలేను అనుకుంటున్నావు, ఇదే లోయలో ఉంటానని అనుకుంటున్నావు. ఈ లోయలోంచి నన్ను ఎవరు బయటికి తీసుకొస్తారు, ఎవరు నాతో ఉంటారు, ఎవరు నన్ను గమ్యానికి చేరుస్తారు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ లోయలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆ లోయలో నుండి నిన్ను బయటకు తీసుకుని వస్తాడు. ఆ సమస్య నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. అంధకారం అనేటువంటి పరిస్థితిలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఏం చేయబోతున్నాడంట, ఆదరించబోతున్నాడు. ఏమన్నా తెలుసా? నీవు నాకు తోడై ఉన్నావు, నీ దుడ్డె కర్ర, నీ దండము, దేవుడు నిన్ను ఆదరించబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుడు మనకేం కలిగించబోతున్నాడని? ఆయన మాటే మనకు ఆదరణ కలిగిస్తూ ఉంది. దేవుని మాట మనల్ని ఆదరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంది. చూడండి, మనం చూస్తున్నాం, మొదటి లోయ గాఢాంధకారపు లోయ. రెండవ లోయను మనం చూస్తూ ఉన్నాం. రెండవ లోయను గురించి ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 84వ కీర్తన 6వ వచనాన్ని లేదా 6వ చరణాన్ని మనము ధ్యానం చేస్తున్నామండి. ఏ లోయది? బాకా లోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తొలకరివాన వారిని దీవెనలతో కప్పును. స్తోత్రం కలుగునుగా. చూడండి, ఎవరి గురించి మాట్లాడుతుంది? 4వ చరణం కూడా చదువు. స్తుతిస్తారు, ధన్యులు. ఎవరండి వీరు? దేవుని మందిరములో నివసించేవారు. స్తోత్రం కలుగునుగా. ఎస్, అమ్మగారు అంటారు మేమే. హల్లెలూయా. సహోదరు అంటున్నారు ఎస్ మేమే, వి ఆర్ దోస్ పీపుల్. ఎవరు? మందిరమందు నివసించేవారు. వారికి ధన్యత ఉంది. వారి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తారు. నీ వలన బలమునొందే మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు. చూడండి, వారి పరిస్థితి ఏంటంటే, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు. ఏ లోయది చెప్పండి? ఏ లోయది? బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. బాకా లోయ అనగా కన్నీటి లోయ. స్తోత్రం చెప్పండి గట్టి. బాకా లోయ అనగా అర్థం ఏంటంటే, అది కన్నీటి లోయ. ప్రియులరా, మనందరి జీవితాల్లో చాలా మంది కన్నీటి లోయ గుండా వెళుతున్న అనుభవాలు మన జీవితాల్లో కూడా గాఢాంధకార లోయ అనుభవం గుండా వెళ్తూ ఉన్నాం. ఆ లోయలో మనం ఒంటరిలము కాదు, మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. రెండవ లోయను మనం చూస్తూ ఉన్నాం. ఇది ఎలాంటి లోయ అంటే బాకా లోయ. చెప్పండి అందరూ కూడా, బాకా లోయ. ఈ బాకా లోయ గుండా మనం వెళుతూ ఉన్నా సరే, ఆ బాకా లోయలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఆ కన్నీటి లోయను నాట్యముగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. సంతోషముగా దేవుడు మార్చబోతున్నాడు. ప్రియులరా, కన్నీటి లోయ, బాకా లోయ అనగా కన్నీటి లోయ. మనందరి జీవితాల్లో అనేక పర్యాయాలు మనం కన్నీరు కారుస్తూ ఉంటాం. అనేక సార్లు మనం దుఃఖిస్తూ ఉంటాం. ఈ లోయ గుండా ప్రతి ఒక్కరు వెళ్తూ ఉంటారు. ఇలాగే మీరు ఎలా దేవుని మందిరంలోనికి వచ్చిన వారిలో కొంతమంది ఈ రోజున కన్నీరు కార్చుచున్న అనుభవాలు గుండా వెళ్తూ ఉన్నారు. దేవుని మందిరంలోనికి హన్నా అనే ఒక స్త్రీ కన్నీటి లోయలో నుండి వస్తూ ఉంది. అది కన్నీటి లోయ, మొత్తం బహుదుఃఖాక్రాంతురాలైపోయింది. హన్నా ఇదిగో బాకా లోయలో వెళ్తూ ఉంది. ఈ బాకా లోయలో కన్నీరు కారుస్తున్నప్పుడు, ఏడుస్తున్నప్పుడు, దుఃఖిస్తూ ఉన్నప్పుడు దైవజనుని నోట నుండి వాగ్దానం వచ్చింది. ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకుని మనవి ఆయన నీకు దయచేయునుగాక.
ఆమేన్ చెప్పండి. ఈ రోజున బాకాలోయలో గనుక నువ్వు ఉంటే దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నువ్వేదైతే దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నావో దేవుడు దాన్ని వినబోతున్నాడు. ఆయన నీకు దయ చేయబోతున్నాడు. ఎంత గొప్ప వాగ్దానం అండి. ప్రియులారా, బాకాలోయలోనికి వస్తా ఉంది. ఈ బాకాలోయలో కన్నీరు కారుస్తుంది, బహు దుఃఖాక్రాంతురాలై ఉంది, ఏడుస్తూ ఉంది, వేదన చెందుతూ ఉంది. ప్రియులారా, ఆమె ఇంకా ఏడుస్తూ 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 ఉండగా ఆమె నోట్లోంచి మాట రావడం లేదు. కేవలం పెదవులు మాత్రమే కదులుతూ ఉన్నాయి. హల్లెలూయా. దైవజనుని నోట నుండి వాగ్దానం వస్తుంది. అమ్మా, ఇజ్రాయేలు దేవునితో నువ్వు చేసుకునే మనవి ఆయన నీకు దయచేస్తాడు. హల్లెలూయా. గొప్ప అద్భుతం ఏంటంటే ఆమె మరలా అదే మందిరములోనికి సంతోషముతో వచ్చింది. బాకాలోయలో లేదు. ఈరోజు నువ్వు కన్నీటి లోయలో ఉంటే అక్కడ నీవు ఉండవు. ఆ లోయలో నుండి నిన్ను బయటికి తీసుకొస్తాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆ లోయలో నుండి దేవుడు నిన్ను ఏమన్నా హన్నాను ఎక్కడి నుంచి? కన్నీటి లోయలో నుండి ఆయన బయటికి తీసుకొచ్చేసాడు కదా. ఏమంటే ఎంత గొప్ప సంతోషం. తర్వాత తన జీవితం ఎంత సంతోషం అనిపించిందంటే ఒక బిడ్డ కోసం అడిగింది. దేవుడు అదనంగా 5 బిడ్డలను దేవుడు దయచేశాడు. స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప కార్యం దేవుడు చేశాడండి. అంటే నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. ఈ బాకాలోయలో మనుషుల దగ్గర నువ్వు కార్చే కన్నీరు దేవుని దగ్గర కార్చు. దయచేసి మనుషుల దగ్గర కార్చవద్దు, దేవుని దగ్గర కన్నీరు కార్చు. దేవుని దగ్గర నువ్వు కన్నీరు కారిస్తే ఆ కన్నీటికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ కన్నీటికి దేవుడు జవాబునిస్తాడు. మనుషుల దగ్గర నువ్వు కన్నీరు కార్చొద్దు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ బాకాలోయ అనుభవంలో 4 గోడల మధ్య నువ్వు కార్చిన కన్నీరు దేవుడు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసండి, దేవుడు వాగ్దానం ఏంటంటే నీ కన్నీటిని నేను బుడ్డెలో దాచి ఉన్నాను. స్తోత్రం కలుగునుగా. దేవుడు కన్నీటిని దాస్తున్నాడు అంటే ఎందుకో తెలుసా? మనుషుల ముందు నువ్వు కన్నీరు కారిస్తే అది వ్యర్థమైపోతుంది. కానీ దేవుని దగ్గర కన్నీరు కారిస్తే అది ఎట్టి పరిస్థితులు వ్యర్థం కాదు. కన్నీటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి? ఒక రోజున మేము బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఏలూరుకు చెందిన ఒక సహోదరుడు కాలేజీలో చదువుతున్నాడు. ఆయనకు తల్లి లేదు, తండ్రి ఒక్కడే ఉన్నాడు, సహోదరులు ఉన్నారు. పేద సహోదరుడు, లంబాడి కుటుంబానికి చెందిన సహోదరుడు. అతని పేరు నిరీక్షణ్ పాల్. అతడు కాలేజ్లో ఉంటున్నప్పుడు, అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అనుకుంటున్నాను నేను, ఈలోగా ఇంటి దగ్గర నుంచి ఆయనకి ఆ వర్తమానం వచ్చింది. అదేంటంటే, అయ్యా మీ తండ్రి గారు మరణించాడు, మీ తండ్రి గారు చనిపోయాడని చెప్పేసి అన్నప్పటికీ వెంటనే ఆయన ఏడవడం ప్రారంభించాడు. తెలుగు సహోదరులం అందరం కూడా ఆయన చుట్టూ చేరుకున్నాం. ఒక ప్రదేశంలోనికి తీసుకుని వెళ్ళాం. గొల్లున ఏడుస్తున్నాడు, బిగ్గరగా ఏడుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటున్నారు, ఏడొద్దు ఏడొద్దు ఏడొద్దు, నీ ఆరోగ్యం పాడైపోద్ది అని చెప్పేసి అంటున్నారు. అక్కడ మరొక సహోదరుడు ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, అతన్ని ఏడవనివ్వండి అంటున్నాడు. ఎందుకు? అతడు ఏడిస్తే అతనికి కాస్త ఆదరణ వస్తుంది. స్తోత్రం కలుగునుగా. మనం కన్నీరు కార్చామంటే ఆ కన్నీటిలో దేవుడు మనకు ఆదరణ ఇస్తాడు. మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించలేదు, కానీ నేను అనుభవించాను. వ్యక్తిగతంగా నేను దేవుని ముందు ఈ దేని కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తానో వెంటనే ఒక ఆదరణ, ధైర్యం వచ్చేస్తుంది. నేను కన్నీరు ఆయన ముందు కార్చేశానో దేవుడు ఇంకా కార్యం చేసేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈ బాకాలోయలో మనుషుల దగ్గర నువ్వు కన్నీరు కార్చొద్దు. దేని గురించి నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఒకవేళ పిల్లలు లేరని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఇల్లు లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, స్థలము లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఉద్యోగం లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, పిల్లలు నీ మాట వినుట లేదని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, ఒకవేళ నీ బిడ్డలు మంచి స్థితిలోనికి వెళ్ళలేకపోతున్నారు అని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, నీ భర్త త్రాగుడు చేత నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో. ఈరోజు దేవుని వాగ్దానం ఏంటంటే, బాకాలోయలో నుండి దేవుడు నేను బయటికి తీసుకురాబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా.
మొట్టమొదటి లోయ గాఢాంధకారపు చీకట్లో ఉన్న లోయ నుంచి దేవుడు నిన్ను వెలుగులోకి తీసుకొస్తాడు. రెండవ లోయ ఏంటండి? బాకా లోయ అనగా ఏం లోయ అంటే అది కన్నీటి లోయ. కన్నీటి లోయలో నుండి దేవుడు నిన్ను పిల్లరా సంతోషకరమైన స్థితిలోనికి ఆయన తీసుకురాబోతున్నాడు. మూడవ లోయను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మూడవ లోయను గురించి ఆలోచన చేస్తూ ఉంటే దేవుని మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. చూడండి, మూడవ లోయను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. యాలా లోయ. గట్టిగా స్తోత్రం చెప్తా. ఏ లోయలో దిగారట? సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి యాలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిరి. ఈ లోయ పేరేంటంటే యాలా లోయ. యాలా లోయ. గట్టిగా స్తోత్రాలు చెప్తా. యాలా లోయ అనుభవం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యాలా లోయ. యాలా లోయ అనగా ఏంటంటే ఇది విజయానికి సాదృశ్యం. ఇది విజయానికి సాదృశ్యం. ఎందుకో తెలుసా? ఈ యాలా లోయలో దేవుడు ఇశ్రాయేలీయులకు విజయాన్ని ఇచ్చాడు. యాలా లోయ అనగా విజయానికి సాదృశ్యం. ఇదిగో శత్రువు ఒకడు వచ్చేస్తున్నాడు. ఫిలిష్తీయుడు ఒకడు వచ్చి ఇశ్రాయేలీయులను భయంకరంగా బెదిరిస్తున్నాడు. చూడండి, వీడు చాలా ఎత్తైనోడు. ఏమండి? చాలా ఎత్తైనోడు. 4వ వచనం చదవండి. కాతువాడైన గొల్యాతు. అడెవడండి? సూర్యుడు ఒకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచు ఉన్నాడు. అతడు అయ్యో బాబు ఎంత ఎత్తైనోడు చూడండి. 6 మూల జానడు ఎత్తు మనిషి. భారీ పర్సనాలిటీ అండి. వాడిని చూస్తేనే భయం. వాడిని చూస్తేనే భయం. అంత భయంకరమైన మనిషి బయలుదేరుచు వారి మీదకి వస్తా ఉన్నాడు. చూడండి ఎంత సెక్యూరిటీ ఉంది పైగా వాడికి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు దాని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని అంత పెద్దది. ప్రియుల మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము 8వ వచనంలో అతడు నిలిచి ఇశ్రాయేలు దండువాన్ని పిలిచి యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చిరి? నేను ఫిలిష్తీయుని కాదా? మీరు సౌలు దాసులు కాదా? మీ పక్షమున ఒకని ఏర్పరచుకుని అతని యొద్దకు మీరు పంపండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దాసులమవుతాం. నేను అతని ఒకవేళ జయించిన ఎడల మీరు మాకు దాస్యము చేయుదురు. చూసారండి, ఆ దినమున ఇశ్రాయేలుల సైన్యము తిరస్కరించుచున్నాను, ఒకరు నియమించిన వాడును నేనును పోట్లాడదామని ఆ ఫిలిష్తీయుడు చెప్పుచు వచ్చాను. స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ప్రియుల ఒక పెద్ద సమస్య మనకు కనిపిస్తూ ఉంది. పెద్ద శత్రువు, బలమైన శత్రువు. కొన్నిసార్లు మన సమస్యలు మనకంటే పెద్దగా కనిపిస్తాయి. ఇంకో విషయం, కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు నీ సమస్య నీ దేవుని కంటే పెద్దదని. ఏమన్నా అర్థమైందా? ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఒక సమస్య వస్తూ ఉంది, ఒక శత్రువు వారి మీదకి వస్తూ ఉన్నాడు, ఒక విరోధి వారి మీదకు వస్తూ ఉన్నాడు. వారిని జయించాలని, వారిని ఓడించి, వారిపై విజయం సాధించి ఇశ్రాయేలీయులందరినీ కూడా దాసులుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు ఫిలిష్తీయుడు. బెదిరిస్తున్నాడండి, బెదిరిస్తున్నాడు. రండి, ఎవడొస్తాడో రండి, ఎవడొస్తాడో రండి, దమ్మున్నవాడు రండి, బలమున్నవాడు రండి, మీలో ఒకరిని ఏర్పాటు చేసుకుని మీలో ఎవరైనా బలమున్నవాడు ఉంటే వాడిని నా దగ్గరకు పంపించండి అని వాడు ప్రకటనలో చేయుచున్నాడు. వీళ్ళదా కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన శత్రువులు మనల్ని బెదిరిస్తూ ఉంటారు. ఆ శత్రువు బెదిరించినప్పుడు మనం అనుకుంటాం ఇంకా మనం వదిలిపెట్టేయడం బెటర్, ఇంకా ఓడిపోవడం బెటర్. వీడేమనుకున్నాడు తెలుసా? ఇలా బెదిరిస్తే వాళ్ళు మేము నీతో యుద్ధం చేయలేము,
అని చెప్పేసి వాళ్ళు లొంగిపోతారు అని చెప్పేసి అనుకున్నాడు. ప్రియులారా, మీరు గమనించాలి, మనం చాలాసార్లు మన బలాన్ని మనం చూస్తాం, దేవుని బలం మీద మనం ఆధారపడం. ఏమంటే చాలాసార్లు మన శత్రువుని చూస్తాం, ఆ శత్రువు కంటే బలమైన వాడు మన దేవుడు అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఏమండి, మీరు గమనించండి, చాలాసార్లు మన సమస్య మనకు పెద్దగా కనిపిస్తుంది. నీ ముందున్న ఆర్థిక సమస్య నీకు చాలా పెద్దగా కనిపిస్తుంది. దేవుడు దాన్ని జయించే కృప నీకు ఇవ్వలేడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఈరోజు గొప్ప విషయం ఏంటంటే, ఆ సమస్య కంటే గొప్పవాడు నీ దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నీ ముందున్న సమస్య ఇదిగో తీర్చబడ్డ నువ్వు కష్టమని అనుకున్నావు. చూడండి, ఇజ్రాయేలు కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితులు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏం చేయాలో తెలియదు. వాడు అంటున్నాడు, లేదు ఒక్కడిని పంపండి నా మీదకి, నేను ఒక్కడినే వస్తాను, మీరు ఒక్కడే రండి. అర్థమైందా? నేను ఒక్కడనే ఉన్నాను, మీరు 10 మంది కుదరదు, ఒక్కడు రండి. ఒక్కడు ఎవడైనా వచ్చి నా మీద యుద్ధం చేయాలి. దమ్మున్నవాడు ఉంటే రండి, బలమున్నవాడు ఉంటే రండి, కండలున్నవాడు ఉంటే రండి అని చెప్పి వాడు సవాలు విసురుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, ఇజ్రాయేలీల పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక భయంకరమైన పరిస్థితి. ఈ లోయలో, ఎలా లోయలో దేవుడు ఇజ్రాయేలుకు చేసిన కార్యం ఏంటంటే, ఒక బలహీనుడైన దావీదును ఏర్పాటు చేసుకొని, స్తోత్రం కలుగునుగాక. మహిమాన్విత ఆరాధన, మహిమాన్విత ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మన భారత్ బైబిల్ చర్చ్ ముక్తేశ్వరం నందు అద్భుతమైన ఆరాధన జరుగుచున్నది. ఈ ఆరాధనలో యవ్వన వయస్సులో దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ పి కరుణకుమార్ గారు వాక్య పరిచర్య చేసి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. నిరాశ, నిస్పృహ, వేదన, బాధ, దుఃఖముతో ఉన్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే అనేకులు ఈ ఆరాధనలో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొనుచున్నారు. దైవజనులు అందించుచున్న వర్తమానముల ద్వారా అనేకులు ఆత్మీయంగా బలపడుచున్నారు. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. దేవుడు మిమ్మును దీవించును గాక. ఆమేన్.